నేటి రాశి ఫలాలు. కుంభరాశి వారి ఈరోజు దైవ దర్శనాలను చేసుకుంటారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్ట దైవం యొక్క ఆరాధన మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు అంతగా అనుకూలించదని చెప్పవచ్చు. అలాగే లాభాలను అందుకోవడం కూడా కొంత కష్టమని చెప్పవచ్చు. ఇక ఈరోజు కుంభరాశి వారికి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుంభరాశి వారు ఈరోజు దీర్ఘకాలిక రుణ ఒత్తిడి అనేది పెరిగి ఇంకా నూతన రుణాలు చేయవలసి వస్తుంది. ఇంట బయట ఊహించని సమస్యలను ఎదుర్కొంటారు. ఇక కుంభరాశి వారు తమ సంతాన అనారోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం తప్పనిసరి అవుతుంది. సోదరులతో స్వల్ప వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఈరోజు కుంభరాశి వారు వ్యక్తిగత అవమానాలకు గురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే అనవసరమైన వివాదాల్లో చిక్కుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ప్రతి పనిలోనూ మీరు ఆర్గ్యూ చేయకుండా ఉన్నంత వరకు మీకు ఈరోజు ప్రశాంతంగా గడిచిపోతుంది. వారిని వ్యతిరేకించడానికి ప్రయత్నించకుండా ఉన్నంత వరకు బాగుంటుంది. అలాగే ఈరోజు కుంభరాశి వారికి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం అయితే కనిపిస్తుంది. కుంభరాశి వారికి ఈరోజు వచ్చే ఆదాయం తగ్గి అప్పులు చేయవలసిన అవసరం అయితే ఏర్పడవచ్చు. ఇక ఈరోజు మానసికంగా ఒత్తిడి అనేది ఎక్కువ అవుతుంది. వ్యయ ప్రయాసాలు అనేవి తప్పకపోవచ్చు. అలాగే ఈరోజు మీరు ఆర్థికంగా బలపడడానికి కఠోర శ్రమ చేయాల్సి వస్తుంది. ఇక ఈరోజు అన్నింట సామాన్యమైన ఫలితాలు కనిపిస్తున్నవి. ఇక ఖర్చుల విషయంలో తగు జాగ్రత్త తీసుకుంటూ ముందుకు సాగడం అనేది ఉత్తమం అని చెప్పవచ్చు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలు అనేవి కొంత నత్తనడకన సాగుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు అన్నింట అడ్డంకులే ఎదురవుతాయి. ఇక చిత్ర పరిశ్రమ వారు, సాంకేతిక నిపుణులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు వచ్చిన అవకాశాలు చేజారే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విద్యార్థులు తమ ఫలితాలపై అసంతృప్తి చెందుతారు. ఇక ముఖ్యంగా కుంభరాశిలోని మహిళలకి విలువైన వస్తువులను చేజార్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్త వహించండి. ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు లేత ఆకుపచ్చ. ప్రతికూలమైన రంగు గోధుమ. ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట సంఖ్య 7. కుంభరాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే శివాలయంలో అభిషేకం చేయించుకోవడం వలన పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.